నా పేరు ప్రవీణ్. టీయూసీఐ అనుబంధ తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నాన్ పొలిటికల్ జేఏసీ ఆటో జేఏసీ వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని వాళ్ళు ఏప్రిల్ 25న ఒక రథయాత్రను ప్రారంభించి వేలాది కిలోమీటర్లు తిరిగి ఈరోజు హైదరాబాద్లో ఒక మహాసభ పేరుతోటి ఒక మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఒక మద్దతుగా సపోర్ట్ తెలియజేయడానికి నేను ఇక్కడ వచ్చాను. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల సమస్యలని నేను పరిష్కారం చేస్తాను, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అది పరిష్కారం చేయట్లేదు కనుక నాన్సుడు ధోరణితో ఉన్నది, ఆ ప్రభుత్వాన్ని ఓడించి మా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీకు మోటార్ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డుని ఇస్తా, మీ ఆటో మెయింటెనెన్స్ చేసుకోవడానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా, పెండింగ్లో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కారం చేస్తా, మా పార్టీని గెలిపించండి అని చెప్పేసి వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం మేరకు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 100 రోజులలో మొత్తం కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తా అన్నది. కానీ 100 రోజులు పోయింది, 18 నెలల కాలమైంది, ఇప్పటికీ సంక్షేమ బోర్డు ఊసలేదు. అంటే ఒక పొలిటికల్ జేఏసీగా మా టీయూసీఐ, ఏఐటీసీ, సిఐటియు ఇట్లా అనేక వామపక్ష సంఘాలతో పాటు ఇండిపెండెంట్ సంఘాలతో కూడా ఇప్పటికి ఒక జేఏసీ ఉన్నది. ఆ జేఏసీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కూడా మేము నిర్వహించాం. ఫిబ్రవరి 19వ తేదీన కూడా మా జేఏసీ తోటి పొన్నం ప్రభాకర్ ఛాంబర్లో చర్చలు జరిగాయి. మేము వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు కూడా జారీ చేసిండు. హైదరాబాద్లో మీటర్ ఛార్జీలు మేము పెంచుతాం, 12,000 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తాం. ఇట్లా ఓలా, ఊబర్, ర్యాపిడో అనేటువంటిది ఏదైతే ఉందో దీని స్థానంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యాప్ను మేమే తీసుకొస్తాం అని చెప్పి వాగ్దానం చేసిండు. మరి వాగ్దానం చేసి మళ్ళీ ఇన్ని రోజులైనా, ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంకా ఎక్కడేసిన గొంగడు కూడా అక్కడే ఉన్నది. కనుక ఇది సరైనటువంటి విధానం కాదు. మరి టీఆర్ఎస్ పార్టీ ఆ చేయలేనటువంటి మేము చేస్తాను ఎందుకు చెప్పాం? ఈరోజు బడ్జెట్ లేదు, డబ్బులు లేవని చెప్తా ఉన్నాం కదా. డబ్బులు లేవనేది అందరికీ తెలుసు కదా. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయినప్పుడు, ఇలా అప్పులకు మిత్తిగట్టలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉన్నప్పుడు మరి ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఈ సంక్షేమ పథకాలకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెడతాం? అంటే మళ్ళీ 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి భూములను కూడా అమ్మేసి ఇలా మళ్ళీ ప్రజలకు ఇబ్బంది పెట్టి ఇలా రాష్ట్రాన్ని పాలించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. కేసీఆర్ మోసం చేసిండు, రేవంత్ రెడ్డి కూడా మోసం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ ప్రజలు సహించడానికి సిద్ధంగా లేరు, డ్రైవర్లు, మోటార్ కార్మికులు సహించడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికైనా స్పందించాలి. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలి. అలాగే హైదరాబాద్లో ఇప్పటికి చాలా పెండింగ్లో ఉన్నాయి, మీటర్ ఛార్జీలు కూడా పెంచాల్సి ఉంది. ఓలా, ఊబర్, ర్యాపిడో సంబంధించిన ఒక యాప్ తీసుకురావాలి. ఇట్లా పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. ఇన్సూరెన్స్ ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగి ఉన్నాయి. ఇట్లా ఇలా హైదరాబాద్ నగరంలో కూడా 50,000 ఆటోలు కొత్త పర్మిట్లు ఇస్తా అని చెప్పాడు. ఈరోజు కూడా దానికి ఎటువంటి ప్రణాళిక రూపొందించలేదు. ఇట్లా మోసం మీద మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఇది సరైనటువంటి విధానం కాదు. రేవంత్ రెడ్డి విధానాలని, కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఆటో మోటార్ కార్మికుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు మర్రికృష్ణ, మాది భద్రాద్రి కొత్తగూడెం. నేను ఒక ఆటో డ్రైవర్ని. మంద రవికుమార్ అని మా ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు. వారు గత 33 రోజులుగా రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క జిల్లాలో కలియ తిరుగుతూ అన్ని డ్రైవర్లను చైతన్యపరిచి ఈ యొక్క 33 రోజుల తర్వాత చివరి దినమైన ఈ రోజున హైదరాబాద్ నడిబొడ్డున అంటే ఇందిరా పార్కు వద్ద మహాసభలో ఆటో డ్రైవర్ల ఆకలి కేకలు అనేది మహాసభని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మహాసభకి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి డ్రైవర్లు వందలాదిగా, వేలాదిగా తరలి వచ్చారు. కాకపోతే రాకముందే మన ఈ గవర్నమెంటు ఎక్కడికక్కడ అరెస్టులు అనేసి బెదిరింపులకు పాల్పడ్డది. అందువలన అతి కష్టం మీద ఇంత దూరం వచ్చేసి ఈ యొక్క మహాసభని మేము జయప్రదం చేశాము కూడా. ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క ప్రభుత్వానికి మేము ఈ యొక్క మహాసభ ద్వారా హెచ్చరిక ఏమిటంటే, అయ్యా రేవంత్ రెడ్డి సర్కార్ గారు, మీకు చేతనైతే గవర్నమెంటు లీడ్ చేయండి, లేదంటే వెంటనే రాజీనామా చేసి ఎవరైతే పరిపాలించే శక్తి ఉందో వాళ్ళకి ఒప్పచెప్పండి అని చెప్తున్నాం. ఎందుకంటే అవగాహన లేని నిర్ణయాలతోటి మీరు ఆటో డ్రైవర్ల బతుకుల్ని చిద్భిన్నం చేసేశారు. మా బ్రతుకుల్ని మా తోటి సహోదరులు దాదాపు 85 మంది వరకు ఆత్మహత్యలకు పాల్పడడానికి
మీరు ప్రత్యక్షంగా కారకులయ్యారు. అయ్యా మీకు చేతకాని అమలు కాని పథకాలను ప్రవేశపెట్టారు. అందులో మొట్టమొదటిగా మహాలక్ష్మి పథకం పెట్టేసి మా యొక్క జీవనంపై అంటే తిరుగులేని దెబ్బ కొట్టారని మేము బాధిస్తున్నాం. ఈ యొక్క 18 నెలల కాలంలో అయ్యా మీకు ఎన్నోసార్లు మేము మీ వద్దకు చర్చల రూపంలో వచ్చినాం. కానీ పొన్నం ప్రభాకర్ రెడ్డి, మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి మమ్మల్ని మభ్యపెట్టే ధోరణిలో 3-4 సార్లు ఈ యొక్క చర్చలని వాయిదా వేసే రూపంలో చేశారు. మేము పెట్టే ధర్నాలను కూడా వాయిదా వేశారు. మమ్మల్ని ఒక పాములుగా వాడుకున్నారు తప్ప ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ రావడానికి మేము గత ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించి దాదాపు 80-90% ఆటో డ్రైవర్లు ఈ గవర్నమెంట్ నిలబడడానికి ప్రతి ఒక్కరూ సాయశక్తుల కృషి చేస్తే మా చావులను చవి చూసిన ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్కి ఈ యొక్క వేదికగా హెచ్చరిస్తున్నాం. మీకు చేతనైతే మాకు ఏదైతే పథకాలు మీరు అమలుపరుస్తారనుకున్నారో సంక్షేమ బోర్డును కానీ సంవత్సరానికి ఇచ్చే 12,000 కానీ తక్షణమే అమలు చేయాలి. లేదంటే రాజీనామా చేసి వెళ్ళేంత వరకు కూడా మేము హైదరాబాద్ నడిబొడ్డులో ఆమరణ నిరాహార దీక్ష ప్రతి ఒక్క రాష్ట్రం మన దిక్కు చూసి చీ అనుకునే విధంగా మిమ్మల్ని చీ కొట్టే విధంగా చేసి మిమ్మల్ని దింపేంత వరకు మేము నిద్రపోవలసి ఇందు మూలంగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం.